పూడి శ్రీహరి గారి అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి సార్. పుడి శ్రీహరి గారికి సంబంధించి నేను చాలా సీరియస్గా చెప్తున్నా. పుడి శ్రీహరి గారి ప్రాణాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఎందుకు ఆయన ఫ్యామిలీతో కలిసి ఈ గొడవలు, ఈ కొట్లాట్లు ఇవన్నీ ఎందుకని ప్రశాంతంగా ఫ్యామిలీని వదిలేసి బెంగళూరు వెళ్తే, మీరు ఎందుకు పుడి శ్రీహరిని ఈ రోజు అర్ధాంతరంగా పోలీసులను 5-6 రోజుల నుంచి ఆయన వెనకాల పీకెట్ చేసి ఎందుకు ఆయన్ని అరెస్టు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఆయన్ని అరెస్టు చేయమని ఏ కోర్టు చెప్పింది? గౌరవ హైకోర్టు వారు రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరించిన తర్వాత, రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్నటువంటి మాజీ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు, సార్ రిమాండ్ రిజెక్ట్ చేయడమే కాదు, కుప్పం హైకోర్టు వారికి బెయిల్ కూడా ఇచ్చింది 50,000 రూపాయలు 10,000 రూపాయల పూచీకత్తుతో. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ ఫోకల్ ఆర్డర్స్ వల్ల అరెస్టు చేసేటువంటి ప్రమాదం ఉందంటే, గౌరవ న్యాయమూర్తి గారు అరెస్టు చేసేంత ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఈ రాష్ట్ర పోలీసులకు లేదు. నేను ఒకవేళ అరెస్టు చేస్తే చూద్దాం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారని స్పష్టంగా ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ సీట్ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పారు. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు రేపే హైకోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి హైకోర్టు డిసైడ్ అయిన తర్వాత నేను ఈ వాదన వింటామని చెప్పిన తర్వాత ఈ రోజు ఒక 2-3 గంటల్లో దీని వాదన జరుగుతున్న తర్వాత కూడా శ్రీహరి గారిని వేటాడి అరెస్ట్ చేయడం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సిగ్గుమాలిన చర్య. ఈ రాష్ట్రంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడతారేమో అని అనుకుంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి జర్నలిస్ట్ అనేటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి భయపడి, ఈ పూడి శ్రీహరి గారికి భయపడితే, అధికార ప్రతినిధులకు భయపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా లేదా అనుకోవాలనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు పూడి శ్రీహరి గారు చేసినటువంటి తప్పేంటి? పూడి శ్రీహరి గారు చేసినటువంటి అభియోగం ఏంది? చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో ఏదో కత్తి పెట్టారు, దీనికి కారణం శ్రీహరి గారి అనేది మీకు ఉన్నటువంటి ఆలోచన. నేరుగా ఈ రోజు నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? వారిది గొడ్డల పార్టీ మాది గూగుల్ పార్టీ అని చెప్తున్నారు. వారి సోషల్ మీడియాలో మీరు చూస్తే ఈ రోజైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఉంది. మరి ఇదే పోస్టులు పెట్టి లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని మేము బొక్కలో వేస్తామా, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తామంటే కుదిరిద్దా? సార్, ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంటుందో అర్థం కావట్లేదు. కేవలం కుప్పం పోలీసుల్ని ఆసరాగా తీసుకొని పుడి శ్రీహరి గారి వెనకాల తీసుకొని వెళ్ళి ఇటువంటి దారుణమైనటువంటి దౌర్జన్యకాండ చేయడం అనేది నిజంగా చాలా చండాలైన విషయం. కాబట్టి మాకు చాలా స్పష్టంగా తెలియాల్సిందే, పుడి శ్రీహరి గారిని ఏం చేయబోతున్నారు. పుడి శ్రీహరి గారికి ఇచ్చేటువంటి ఆహారం కానీ, ఆయనకి ఇచ్చేటువంటి వాటర్ కానీ దేంట్లో కూడా మాకు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పుడి శ్రీహరి గారిని ఇమీడియట్ గా ఎక్కడున్నారో ఏమున్నారో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీపీ గారు చెప్పి తీరాల్సిందే. వారు కుప్పం పోలీసులకు తీసుకెళ్తుంటే కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, లేకపోతే జర్నలిస్టు సంఘాలు కానీ కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. కానీ కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారో లేదో తెలియదు. ఉదయాన్నే 5:15 కుప్పం పోలీసులు శ్రీహరి గారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి అతను అరెస్ట్ చేశారనేది మాకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం పుడి శ్రీహరి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల్లో ఏదన్నా అన్యాయం జరిగింది కానీ, లేకపోతే ఆయన పైన 3rd డిగ్రీ తీసుకున్నా కానీ, ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా ఈ రాష్ట్రం ఖచ్చితంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏకమయ్యి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్తాం. కాబట్టి ఇమీడియట్ గా ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, దేని పట్ల దాన్ని ఏ విధంగా ఎక్కడ దాచిపెడుతున్నారు అనే విషయం పైన పోలీసులు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి.